ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ కంప్లీట్ అయింది. ఇక ఈ వీడియోలో ఏ టీం దగ్గర ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు అనే దానిపై ఫుల్గా డిస్కస్ చేసుకుందాం. ఐపీఎల్కి సంబంధించిన, క్రికెట్కి సంబంధించిన ఎలాంటి న్యూస్ అయినా మీరు మన ఛానల్ ద్వారా వీడియోస్ చూసి తెలుసుకోవచ్చు. సో ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక ఈ వీడియోలో ఏ టీం స్ట్రాంగ్ ఉందనేది ర్యాంకింగ్తో ఇచ్చి చెప్తాను. అంటే నెంబర్ 1 టీం స్ట్రాంగ్ అని, నెంబర్ 10 టీం అని కొంచెం వీక్ అని ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 10 లక్నో సూపర్ జెయింట్స్. యాక్షన్లోకి పెద్ద పరిస్థితి వచ్చినా ఏ ప్లేయర్ని కొనాలనే దానిపై ప్లే అయిన టీం లక్నో సూపర్ జెయింట్స్. ఒకసారి వాళ్ళు కొన్న ప్లేయర్స్ విషయానికి వస్తే డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్క్రమ్, ఆయుష్ బడోని, మాథ్యూ బ్రీక్, హిమ్మత్ సింగ్. అలాగే ఆల్రౌండర్స్ విషయానికి వస్తే అబ్దుల్ సమద్, మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్, యువరాజ్ చౌదరి, ఆర్ హంగర్కర్, అర్షిన్ కుల్కర్ని. ఇక బౌలర్స్ విషయానికి వస్తే మయాంక్ యాదవ్, రవి బిష్నాయ్, మోషిన్ ఖాన్, ఆవేష్ ఖాన్, ఆకాష్ దీప్, షమర్ జోసెఫ్, ఎం సిద్ధార్థ్, ఆకాష్ సింగ్, ప్రిన్స్ యాదవ్, దిగ్రేజ్ సింగ్. ఇక వికెట్ కీపర్స్ విషయానికి వస్తే నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆర్యన్ జోయల్. వీళ్ళు టోటల్ 24 మెంబర్స్ని అయితే కొనుక్కున్నారు. దాంట్లో ఇండియన్ ప్లేయర్స్ 18 మెంబర్స్, ఓవర్సీస్ ప్లేయర్స్ 6 మెంబర్స్ అయితే ఉన్నారు. వీళ్ళు కొనుక్కున్న ప్లేయర్స్ అయితే ఇది. నెంబర్ 9 కోల్కతా నైట్ రైడర్స్. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ టీంని కొనుక్కోవడంలో విఫలమైందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఆ టాప్ ఆర్డర్ అయితే వీక్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళు కొనుక్కున్న ప్లేయర్స్ విషయానికి వస్తే బ్యాటర్స్ రింకు సింగ్, అంగిరకన్ రఘువంశీ, రోమన్ పవల్, అలాగే అజింక్య రహానే, మనీష్ పాండే. ఇక ఆల్రౌండర్స్ సునీల్ నారాయణ్, ఆండ్రే రసెల్, రమన్దీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్, మోయిన్ అలీ, అలాగే అంకుల్ రాయల్. ఇక బౌలర్స్ వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, ఆండ్రిక్ నోటేజ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే. ఇక వికెట్ కీపర్స్ డీకాక్, రెహమానుల్లా గుర్బాజ్, లవ్నీత్ సిసోడియా. వీళ్ళు టోటల్ 21 మెంబర్స్ని అయితే కొనుక్కున్నారు. దాంట్లో ఇండియన్ ప్లేయర్స్ 13 మెంబర్స్, అలాగే ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే 8 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు టాప్ ఆర్డర్ అయితే కొంచెం వీక్గా ఉందని చెప్పాలి. చూడాలి 2025 ఐపీఎల్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారనే దానిపై. నెంబర్ 8 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ డే 2లో కంబ్యాక్ ఇచ్చి టీంని సాలిడ్గా బిల్డ్ చేసుకున్నారు. ఇక వాళ్ళ కెప్టెన్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీనే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు బ్యాకప్గా ఎవరిని స్ట్రాంగ్ ప్లేయర్ని కొనలేదు. ఒకసారి వాళ్ళు కొనుక్కున్న ప్లేయర్స్ విషయానికి వస్తే బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, రజత్ పడిదర్, టిమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికారా. అలాగే ఆల్రౌండర్స్ లియామ్ లివింగ్స్టన్, కృణాల్ పాండ్యా, జాకోబ్ బెతాల్, రొమారియో షెఫర్డ్, మనోజ్ బాడ్గే. ఇక బౌలర్స్ ఎస్ దయాల్, జాస్ హజీల్వుడ్, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలాం, సుయాష్ శర్మ, నువాన్ తుషారా, లుంగి ఎంగేడి, మోహిత్ రతి, అభినందన్ సింగ్. ఇక వికెట్ కీపర్స్ విషయానికి వస్తే ఫిలిప్ సాల్ట్ మరియు జితేష్ శర్మ అయితే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇక వాళ్ళు టోటల్ 22 మెంబర్స్ని అయితే కొన్నారు. ఇండియన్ ప్లేయర్స్ 14 మెంబర్స్ ఉంటే ఓవర్సీస్ ప్లేయర్స్ 8 మెంబర్స్ ఉన్నారు. చూడాలి వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారని. వాళ్ళు ఎందుకు నెంబర్ 8లో పెట్టానంటే వాళ్ళ దగ్గర బౌలింగ్ లైనప్ కొంచెం వీక్గానే ఉంది చెప్పాలి. మెయిన్లీ బాగా పర్ఫామ్ చేసే ప్లేయర్స్. నెంబర్ 7 పంజాబ్ కింగ్స్. యాక్షన్లోకి ఆల్మోస్ట్ 110 crores పర్స్తో విగిన వీళ్ళు మెయిన్ ప్లేయర్స్ని కొన్నప్పటికీ మిగతా టీంను బిల్డ్ చేసుకోలేకపోయారు. ఒకసారి వాళ్ళు కొనుక్కున్న ప్లేయర్స్ విషయానికి వస్తే బ్యాటర్స్ శశాంక్ సింగ్, శ్రేయస్ అయ్యర్, నేహాల్ వదీరా, హర్నూర్ సింగ్, ముషీర్ ఖాన్, ప్యాల్ అవినాష్. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మార్కస్ స్టోనిస్, మార్కో ఎన్సన్, గ్లెన్ మ్యాక్స్వెల్, ప్రియాన్స్ ఆర్యా, అజ్ముతుల్లా ఒమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్, ఆరన్ హార్డీ, ప్రవీణ్ దూబే, అలాగే సుయాష్ షెడ్గే. ఇక బౌలర్స్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్, యూజీ చహల్, లాకీ ఫెర్గుసన్, వైశాఖ్ విజయ్ కుమార్, యష్ ఠాకూర్, కుల్దీప్ సెన్, సేవియర్ బార్ట్లెట్. ఇక వికెట్ కీపర్స్ విషయానికి వస్తే వీళ్ళు టోటల్ 25 మెంబర్స్ కొన్నారు. ఇండియన్ ప్లేయర్స్ 17 ఉంటే ఓవర్సీస్ ప్లేయర్స్ 8 మెంబర్స్ ఉన్నారు. ఇక వీళ్ళు వికెట్ కీపర్స్ విషయానికి వస్తే జాస్ ఇంగ్లీష్, అలాగే ప్రభుసిమ్రాన్ సింగ్, అలాగే విష్ణు వినోద్ అయితే వీళ్ళ వికెట్ కీపర్స్. వీళ్ళైతే టీంను కొనడంలో విఫలమయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్లీ ఆ స్ట్రాంగ్ ప్లేయర్ లేడు మిడిల్ ఆర్డర్లో. నెంబర్ 6 రాజస్థాన్ రాయల్స్. యాక్షన్లో సాలిడ్గా పర్ఫార్మెన్స్ ఇచ్చి టీంని మళ్ళీ సాలిడ్గా ప్రిపేర్ చేసుకున్న టీం రాజస్థాన్ రాయల్స్. ఒకసారి వాళ్ళు కొనుక్కున్న ప్లేయర్స్ విషయానికి వస్తే బ్యాటర్స్ ఎస్ఎస్వి జైస్వాల్, సిమ్రాన్ హెట్మైర్, వైభవ్ సూర్యవంశీ, శుభం దుబే. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే రియాన్ పరాగ్, వనిందా హస్రంగా, నితీష్ రాణా, యుధ్వీర్ చరక్. ఇక బౌలర్స్ విషయానికి వస్తే సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశపాండే, మహేష్ తీక్షణ, ఫజల్లా ఫరూకీ, కెవెన్ మఫాకా, ఆకాష్ మద్వాల్, కుమార్ కార్తికేయ, అశోక్ శర్మ. ఇక వికెట్ కీపర్స్ విషయానికి వస్తే సంజు శాంసన్ కంటిన్యూ అవుతాడు. అలాగే ధ్రువ్ జురేల్, కునాల్ రాథోర్ అయితే వీళ్ళ వికెట్ కీపర్స్. ఇక వాళ్ళు టోటల్
టీమ్ స్ట్రెంగ్త్ అయితే 20 మెంబర్స్ని కొనుక్కున్నారు. అలాగే దాంట్లో ఇండియన్ ప్లేయర్స్ 14 మెంబర్స్ ఉంటే ఓవర్సీస్ ప్లేయర్స్ 6 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు మెయిన్లీ ఆ జోఫ్రా ఆర్చర్ని తక్కువ ప్రైస్ కొనడం చాలా మంచి విషయం అయింది, ఎందుకంటే సందీప్ శర్మకు సపోర్ట్. నెంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్. యాక్షన్లో ఎంతో అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ పెద్ద పెద్ద ప్లేయర్స్ని తక్కువ రేటుకు కొన్నారు వీళ్ళ ఓనర్ జిఎంఆర్. ఇక వాళ్ళు కొనుక్కున్న ప్లేయర్స్ విషయానికి వస్తే బ్యాటర్స్ జేక్ ఫ్రెజర్ మెగ్గర్, హ్యారీ బ్రూక్, అశుతోష్ శర్మ, ఫ్యాఫ్ డూప్లెసిస్, సమీర్ రిజ్వీ, అలాగే కరుణ్ నాయర్ అయితే వీళ్ళ బ్యాటర్స్. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే అక్షర్ పటేల్, దర్శన్ నల్కండే, విప్రాజ్ నిగమ్, అజయ్ మండల్, మన్వత్ కుమార్, త్రిపురన్ విజయ్, మాధవ్ తివారీ. ఇక వీళ్ళ బౌలర్స్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ, అలాగే చమీరా. వికెట్ కీపర్స్ విషయానికి వస్తే ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్, ఇక డెనావన్ ఫెరారీ. టోటల్ 23 మెంబర్స్ని కొనుక్కున్నారు. ఇండియన్ ప్లేయర్స్ 16 మెంబర్స్ ఉంటే ఓవర్సీస్ ప్లేయర్స్ 7 మెంబర్స్ ఉన్నారు. చూడాలి ఎలా ఆడతారు. నెంబర్ 4 గుజరాత్ టైటన్స్. యాక్షన్లో ఎంతో తెలివిగా పర్ఫామ్ చేస్తూ టీంని అయితే ఒక రేంజ్లో బిల్డ్ చేసుకున్న టీం గుజరాత్ టైటన్స్. ఒకసారి వాళ్ళు కొనుక్కున్న ప్లేయర్స్ విషయానికి వస్తే బ్యాటర్స్ శుభ్మన్ గిల్ మరియు సాయి సుదర్శన్ అయితే ఉంటారు. ఇక ఆల్రౌండర్స్ రషీద్ ఖాన్, రాహుల్ తివాటియా, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, షర్ఫన్ రూథర్ఫోర్డ్, గ్లెన్ ఫిలిప్స్, మహిపాల్ లోమ్రార్, అర్షద్ ఖాన్, జయంత్ యాదవ్, కరీం జనత్, నిశాంత్ సింధు. ఇక బౌలర్స్ విషయానికి వస్తే మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రబాడా, జిరాల్డ్ కోయిడ్స్, సాయి కిషోర్, గుర్నూర్ బ్రార్, ఇషాంత్ శర్మ, మానవ్ సుతారా, కుల్వంత్ కేజ్రీవాల్. ఇక వికెట్ కీపర్స్ విషయానికి వస్తే జాస్ బట్లర్, కుమార్ కుషాగ్రా, అనుజ్ రావత్. వీళ్ళు యాక్షన్లో టోటల్ 25 మెంబర్స్ కొడితే ఇండియన్ 8 ఓవర్సీస్. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. యాక్షన్లో టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చి టీంను మళ్ళీ స్ట్రాంగ్గా పిలుచుకున్న టీం చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళ ఓనర్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో వాళ్ళైతే స్ట్రాంగ్ ప్లేయర్స్ని మళ్ళీ కొనుక్కున్నారు. ఒకసారి వాళ్ళు కొనుక్కున్న ప్లేయర్స్ విషయానికి వస్తే బ్యాటర్స్ రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, ఆండ్రే సిద్ధార్థ్, షేక్ రషీద్. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే రవీంద్ర జడేజా, శివం దుబే, అశ్విని, అలాగే అన్షుల్ కాంబోజ్, శ్యామ్ కరణ్, దీపక్ హుడా, జామీ ఓవర్టన్, విజయ్ శంకర్, రామకృష్ణ ఘోష్, అలాగే కమలేష్ నాగర్కోటి వీళ్ళ ఆల్రౌండర్స్. ఇక బౌలర్స్ విషయానికి వస్తే మహేష్ దీక్షణ, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, గుర్ప్రీత్ సింగ్, నాదన్ ఎలిస్, ముఖేష్ చౌదరి, శ్రేయస్ ఘోషాల్. ఇక వికెట్ కీపర్స్ ధోని, డివాన్ కాన్వే, వాన్స్ బేడీ. వీళ్ళు టోటల్ 25 మెంబర్స్ని కొంటే 18 మెంబర్స్ ఇండియన్స్, 7 మెంబర్స్. నెంబర్ 2 సన్ రైజ్ హైదరాబాద్. యాక్షన్లోకి తక్కువ పరిస్థితి వచ్చిన యాక్షన్ మట్టుకు దుమ్ము దులిపేసిన టీం సన్ రైజ్ హైదరాబాద్. మెయిన్లీ వాళ్ళ ఓనర్స్ అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి టీంని సాలిడ్గా బిల్డ్ చేసుకున్నారు. ఒకసారి వాళ్ళ బిల్డ్ చేసుకున్న టీం విషయానికి వస్తే బ్యాటర్స్ ట్రావిడ్ సైడ్, అభినవ్ మనోహర్, ఆత్రవెట్టైడ్, సచిన్ బేబీ, అంకిత్ వర్మ. ఇక ఆల్రౌండర్స్ ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్స్, కమిండు మెండిస్. ఇక బౌలర్స్ విషయానికి వస్తే మొహమ్మద్ షమి, రాహుల్ చహర్, యాడమ్ జాంపా, సమర్జిత్ సింగ్, ఈశాన్ మలింగ, జయదేవ్ ఉన్నత్ ఖాన్, అలాగే జేసన్ అన్సారీ. ఇక వికెట్ కీపర్స్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్, అలాగే హెన్రిచ్ క్లాసన్ అయితే కంటిన్యూ అవుతారు. వీళ్ళు టోటల్ 20 మెంబర్స్ కొంటే ఇండియన్ ప్లేయర్స్ మటుకు 13 ఉంటే ఓవర్సీస్ ప్లేయర్స్ 4 మెంబర్సే ఉన్నారు, 7 మెంబర్స్ ఐ మీన్. ఇక వీళ్ళ టీం స్ట్రాంగ్గా ఉండి ఈసారైనా కప్పు కొడతారో లేదో చూడాలి. లాస్ట్ టైం మిస్ అయింది, ఈసారి పక్కా కొడతారు. నెంబర్ 1 ముంబై ఇండియన్స్. యాక్షన్లో ది స్ట్రాంగెస్ట్ టీంను కొనకపోయినా వాళ్ళ టీంతో మేనేజ్ చేసుకోగల ప్లేయర్స్ వీళ్ళ దగ్గర ఉన్నారు. ఇది స్ట్రాంగెస్ట్ ఇండియన్ కోర్ ఉండడం వల్ల వాళ్ళైతే స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ లెవెన్తో అయితే ఉంటారు ఖచ్చితంగా. మ్యాచ్ విన్నర్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నారు. ఇక వాళ్ళు కొనుక్కున్న ప్లేయర్స్ విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, నమందీర్, అలాగే బివాన్ జాకోబ్ అయితే వీళ్ళ బ్యాటర్స్. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, ఇక మిచెల్ శాంట్నర్, రాజ్ బవా, విఘ్నేష్ పుత్తూర్, అర్జున్ టెండూల్కర్. ఇక బౌలర్స్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్, అల్లా గహంజర్, రిస్ టాప్లే, లిజాద్ విలియమ్స్, కరణ్ శర్మ, అశ్విని కుమార్, అలాగే సత్యనారాయణ రాజు. ఇక వికెట్ కీపర్స్ రియాన్ రికల్టన్, రాబిన్ మిన్స్, కృష్ణన్ సర్జిత్. ఇక టోటల్ 23 మెంబర్స్ని కొనుక్కున్నారు. దీంట్లో ఇండియన్ ప్లేయర్స్ 15 మెంబర్స్ ఉంటే ఓవర్సీస్ ప్లేయర్స్ 8 మెంబర్స్ అయితే ఉన్నారు. ది స్ట్రాంగెస్ట్ ఇండియన్ కోర్ ఉన్నారు. టోటల్ 5 మెంబర్స్ అయితే మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. ఖచ్చితంగా చూసారుగా, ఇది ఇవాల్టి వీడియో. ది స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఉన్న టీం అయితే మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.